రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారిపై వేటు వేశారు. మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీఐని అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహిమాత దీక్ష చేపడుతున్నారని, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాసేపు ఆగి వెళ్లాల్సిందిగా అక్కడే ఉన్న సిబ్బంది సీఐ శ్రీనివాసరావును సూచించారు. వినిపించుకొని సీఐ శ్రీనివాసరావు లోనికి వెళ్లాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో వాదించారు. లోపల పూజ జరుగుతుందని, బూటుకాలుతో వెళ్లకూడదంటూ సిబ్బంది తెలిపిన సీఐ శ్రీనివాసరావు పూజ జరిగే ప్రాంతానికి బూటుకాలితో వెళ్లారు. శ్రీనివాసరావు దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఐ శ్రీనివాసరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా సీఐ శ్రీనివాసరావు జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లోకి అర్ధరాత్రి వెళ్లి హడావిడి చేయడం, తనిఖీలు నిర్వహించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. అప్పుడు కూడా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ అపార్ట్మెంట్ గేటు దూకి మరీ లోనికి ప్రవేశించి అక్కడే ఉన్న సిబ్బందిని ఇబ్బందులు గురి చేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి.